ముందుకెళ్ళి ఎక్కడ తెచ్చారండి? తీసుకొచ్చి ఇప్పుడు ఈ బయట ఎట్టమంటారండి? కొడతారు పిల్లలకి. పొద్దున్నే ముందుకెళ్ళి అడుగుతున్నారు నీ కూతుళ్ళు. రాత్రి చూడలే కదా. ఫ్యాన్ కట్టేయమ్మా పద్దు. నేను కట్టేస్తానులే. కట్టించుకున్నారా? ముందుకెళ్ళి జాయిగా నరకండి. చేతి మీద తీసుకుంటారు అసలు మీరు. కంగారు ఎక్కువ. నేర్పనా? నాకు వచ్చాయండి. రాత్రి ఒక వరుస అయిపోయిందా? వస్తానేమో నీళ్ళలా ఫుల్గా వచ్చేస్తాయి. లేకపోతే నీళ్ళలో పాలు. మంచినీళ్ళు పట్టావా పద్దు? పట్టేసావా? కత్తి పొద్దున లేదనుకుంటా. ఏది చూపించు. ఇదిగో చిన్న. ఏదండి? ఏ కొన్ని చూపించండి. ఎలా ఉంది? బాగుంది కదా. తిను ఒకసారి నువ్వు చెప్ది కానీ. అన్నీ కొట్టగా తింటారండి. ఎన్ని కొట్టేశారు. ఎలాగుందమ్మా? బాగున్నాయి కదా. వాటర్ కూడా ఉంది ఎక్కువ. పావని వాటర్ ఉంది అందులో ఎక్కువ. వెళ్ళరు. ఈ సమ్మర్ స్పెషల్ అండి ఇవి. ఈ వేసవికాలం మాత్రమే ఉంటాయి కదండి. మామూలు రోజుల్లో దొరుకుతాయి అసలు. తాటికాయలా? తాటికాయలు ఎప్పుడు ఉంటాయా? ఎప్పుడు ఉండవా? ఈ అయిపోయిన తర్వాత ఈ తాటికాయలు పడతాయి. తాటికాయలు పడతాయి. ముంజికాయలు మాత్రం ఇప్పుడే తినాలి. కొంచెం సలవ చేద్దాయి. ఏదంటారు వేడి చేసిన ఏం చేసినా కానీ అదే కొంచెం మంటలు గట్ట వస్తాయి కదండి. అరికోళ్ళు కట్టను దానికి కొంచెం మందిది. ముంజికాయలు ఈ సీజనే సమ్మర్ స్పెషల్ ముంజికాయలు. వీటితో జ్యూస్ కూడా చేస్తారండి. ముంజులు తీసి మిక్సీలో పట్టి చక్కగా జ్యూస్ చేస్తున్నారు. ఇదైతే మాత్రం నేను తింటానండి. నేను తినే కాయ మీకు చూపిస్తున్నాను అనుకున్నాను. ఇప్పుడు అవన్నీ చూపించాను కదా. మరి ఫ్రంట్ కెమెరా తీయడానికి కొంచెం కుదురుతలేదని అందు గురించి. చూసారు కదండి. మా ఆయనగారు అయితే పిల్లలకి ముంజికాయలు కొట్టించేశారు. నేను కూడా తిన్నాను. బాగున్నాయండి. నేనైతే మాత్రం ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయి కొట్టు దగ్గరికి వెళ్ళాలి కదా. రోజుట్టు మామూలుగానే కొట్టుకాడికి వెళ్ళి మళ్ళీ వస్తానండి సాయంత్రం. ఏం కూర ఉండానంటే ఈరోజు కొత్తిమీర పచ్చడి చారు పెట్టానండి. వంట అయితే అయిపోయింది. భోజనం అయితే చేస్తే మా ఆయనగారు అయితే చిన్న పని ఉంది ఎక్కడికో బయటకు వెళ్ళాలన్నారు. నేనైతే మాత్రం కొట్టు దగ్గరికి వెళ్తాను ఇప్పుడు. ఇదిగోండి మీకు ఒక కాయలు చూపిస్తాను చూద్దరు కానీ. ఇగో చూసారా? ఇదిగోండి. ఏంటో తెలుసా మీకు? చీమ చింతకాయలు అంటారండి వీటిని. ఇవి చీమ చింతకాయలు అంటారండి. ఇదిగోండి చీమ చింతకాయలు. మా ఆయనగారు నిన్న ముంజికాయలకి వెళ్ళారు కదా. వాటితో పాటు ఇవి కూడా తెచ్చారండి. ఈ రంగు వచ్చినవి అయితే చాలా తీగుంటాయి. బాగుంటాయండి. ఇవన్నీ కోసుకుని వచ్చారు ఆయన. వేసవకాలం ఈ చీమ చింతకాయలు ముంజికాయలు ఇంకా ముంజికాయలను ఇంకా ఉంటాయండి. అదే జీడి మామిడికాయలు ఉంటాయి కదా. అవి ఇవన్నీ ఐటమ్స్ వస్తాయండి. సమ్మర్లోనే ఎక్కువ వస్తాయి. మనం నేచురల్ ఫుడ్ తినాలి. ఏ అయినా కూడా వచ్చే ఫలం అప్పుడు తినాలండి. చూస్తారా? చీమ చింతకాయలు తిని చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా ఉంటుంది.
చూసారా ఇదిగో ఫు, నేను చూడలేదు తినేసాను. చూసారా పురుగు ఉంది, గింజల్లో పురుగు కూడా వద్దండి, అందుకే చూసి తినాలి. నాలాగా చూడకుండా తినేసారు ఇంకో దొరికిందే సందని సరిపోద్ది. ఒక్కొక్క కాయకి అలా వస్తుందిలే, అన్ని కాయలకి అలా ఉండదు. ఒక్కొక్క కాయకి అలా వద్దు, అన్ని కాయలకి అలా. ఇందులో చూసారా కొన్ని ఆటలకు ఉంటుంది, కొన్ని ఆటలకు ఉండవండి. సరే ఫ్రెండ్స్, ఈ గుండె చేయం చింతకాయలు. బాయ్ బాయ్.